2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మహిళలను ఉద్దేశించి కొన్ని గ్యారెంటీస్ అయితే అమలు చేసింది. దీంట్లో ప్రధానంగా గృహలక్ష్మిలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 500కే గ్యాస్ సిలిండరు, అలాగే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణము, అలాగే ప్రతి నెల 2500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకాన్ని కూడా వెంటనే అమలు చేసింది. ఇక మహాలక్ష్మి పథకంలో భాగంగా 500కి గ్యాస్ కలెక్షన్, అలాగే నెలకు 2500 ఆర్థిక సహాయాన్ని కూడా తొందరలో అంటే జనవరి సంక్రాంతి కానుక కూడా మహిళలకు అందించింది. ఈ పథకంలో మహిళలే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు హిజ్రాలను కూడా చేర్చడం, ఒక హిజ్రాలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో మన దగ్గర కొంతమంది హిజ్రాలు మనకు అందుబాటులో ఉన్నారు. మనం వారిని అడిగి ఇప్పటివరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ మాకు ఎటువంటి సంక్షేమ పథకాలు మాకు అందించలేదు. కానీ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం మాకు ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించింది. 500కే గ్యాస్ సిలిండరు, అలాగే నెలకు 2500 చేయితో కూడా మాకు ఇస్తుందని చెప్పేసి ఇజ్రాయల్ చెప్తున్నారు. సో మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అంటే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ మిమ్మల్ని పూర్తిగా విస్మరించింది. మీకు ఇప్పటివరకు ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా మీకు వర్తింపజేయలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం మీకు మహాలక్ష్మి పథకం కింద ఇప్పటికే మీకు కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని మీకు కూడా వర్తింపజేసింది. గ్యాస్ కలెక్షన్, అలాగే నెలకు 2500 రూపాయలు కూడా ఇచ్చింది. సో మీరందరూ ప్రజా పాలన సభల్లో మీరందరూ దరఖాస్తులు చేసుకున్నారమ్మా? ఇంకా దరఖాస్తులు కొంతమంది చేశాము, కొంతమంది చేయలేదండి. గత ప్రభుత్వాలు మాకు ఎన్నో హామీలు ఇచ్చాయి. మేము గత ప్రభుత్వాలను కలవడం కూడా జరిగింది. కానీ మాకు ఎలాంటి పింఛన్స్ కానీ, మాకు హౌస్ కానీ ఎక్కడ కూడా మాకేమీ ప్రొవైడ్ చేసింది లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినట్టుగా గెలవగానే గృహలక్ష్మి దాంట్లో ఒక స్కీమ్లో మాకు ఆర్టీసీలో ఫ్రీ బస్సు కల్పించడం మహిళలతో చాలా సంతోషంగా ఉంది. అలాగే 2500 కోసము మాకు అప్లికేషన్ పెట్టుకున్నాము. అవి కూడా మాకు మంజూరు చేస్తారని మేము ఆశపడుతున్నాము. అలాగే మా ట్రాన్స్జెండర్స్కి ఇందిరమ్మ ఇళ్లలో మాకు కూడా వసతులు కల్పించి మాకు కూడా అందులో భాగస్వాములను చేసి మహిళలతో పాటు మాకు కూడా అక్కడ గృహాలు కట్టించి ఇస్తారని ఆశిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు చేస్తారనే నమ్మకం అయితే ఉంది. కానీ చేయాలని కూడా కోరుకుంటున్నాం. చేసినప్పుడే మా ట్రాన్స్జెండర్ అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు తెలంగాణ స్టేట్లో. అంటే అమ్మ చెప్పండి, ఇప్పటికే మీరు ప్రజాపాలన సభల్లో దరఖాస్తులు కొంతమంది ట్రాన్స్జెండర్స్ కూడా దరఖాస్తులు పూర్తిగా చేసుకున్నారు. సో ఈ దరఖాస్తుల్లో ఎక్కువగా మీరు ఏ పథకాలకి పూర్తిగా దరఖాస్తులు చేసుకున్నారు? ఇప్పటికీ పథకాలంటే మాకు ఫ్రీ బస్ ఇచ్చారు. అదేవిధంగా పెన్షన్ కోసం మేము పెట్టుకోవడం జరిగింది, గృహాల కోసం పెట్టుకోవడం జరిగింది, ఇళ్ల స్థలాల కోసం పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా గ్యాస్ కోసం కూడా పెట్టాము. 6 పథకాలు ఏవైతే ఉన్నాయో అందరికీ కోసం పెట్టారు. మేము అన్నిటి కోసం 6 పథకాల కోసం కూడా మేము అప్లై చేశాము. అవి మాకు కూడా రావాలని కోరుకుంటున్నాం. మేము అంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం కూడా ఇప్పటికే మహిళలకు పూర్తిగా ఇచ్చింది. 500కే గ్యాస్ కలెక్షన్ ఇస్తూ ఉంది. దాంతోపాటు నెలకు 2500 ప్రత్యేకంగా అంటే మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఏదైతే ఇస్తున్నారో ఆ పథకాలన్నీ కూడా ట్రాన్స్జెండర్స్ కూడా వర్తింపజేస్తామని చెప్పేసి కూడా అనింది. సో ఇవన్నీ అంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మీరు ఎంతమంది ఉన్నారు? సో ఎంతమంది ట్రాన్స్జెండర్స్ ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు? ట్రాన్స్జెండర్స్ 200 చిలుకే ఉన్నారండి ఖమ్మం జిల్లాలో. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూసుకుంటే 300 పై చిలుకే ఉన్నారు. మేమందరూ ప్రభుత్వం ఏదైతే అందిస్తుందో మహిళలతో పాటు మమ్మల్ని కూడా కలిపి ఫ్రీ బస్సులు ఎలాగైతే పంపించారో ఎన్ని పథకాలు ఉన్నాయో 6 గృహలక్ష్మి పథకాలలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసి ఆ పథకాలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాకు వర్తింపజేసేలా చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా 1.5 కోట్ల మంది మహిళలు మహాలక్ష్మి పథకం కింద లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏది ఏమైనప్పటికీ ఇప్పటివరకు గత 10 ఏళ్ల పాలనలో మా ట్రాన్స్జెండర్స్ని ఏ ఒక్క నాయకుడు, ఏ ఒక్క అధికారి కూడా మమ్మల్ని పట్టించుకున్నది లేదు. మేము ఏదన్నా దేని కొరకన్నా దరఖాస్తులు చేస్తున్నప్పటికీ మాకు ఎటువంటి ప్రభుత్వ పథకాలు అయితే మాకు ఇప్పటివరకు అందించే విధంగా చర్యలు తీసుకోలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోలో గృహలక్ష్మి, అలాగే మా మహాలక్ష్మి పథకం కింద ఏదైతే 500 రూపాయల గ్యాస్ కలెక్షన్, అలాగే పూర్తిగా ఇందిరమ్మ ఇళ్ళు, అలాగే నెలకు 2500 చేయూత పథకం కింద
2500 ఆర్థిక సాయాన్ని పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి మాకు కూడా అవి ఇస్తామని చెప్పడం మేము ఎంతో సంతోషం అయితే ట్రాన్స్జెండర్లు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేపటికి మరికొద్ది రోజుల్లో అంటే సంక్రాంతి కానుకగా ఈ నెలకు 2500 రూపాయల పథకాన్ని ప్రతి ఒక్క మహిళలతో పాటు ట్రాన్స్జెండర్స్ కూడా అందిస్తామని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తెలపడం పట్ల ఆ ట్రాన్స్జెండర్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.